సర్వశక్తులకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. ఈరోజు వచ్చిన వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని విందాం. సహజంగా మన జీవితాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యలకు ఇబ్బందులకి మనిషి అనుకుంటాడు, ఎవరన్నా నా పక్షాన్ని నిలబడితే, ఎవరన్నా నాతో ఉంటే, ఎవరన్నా నా పక్కన నిలబడితే నాకు ఎంత బాగుండిద్ది అనుకుంటాడు. ఇది మనిషి నైజం. కనుక ఈ సమస్యలన్నిటిలో, నీ కలిగిన కష్టాల్లో మనం ఎవరన్నా మన పక్కన ఉంటే బాగుండు అని ఎలా అనుకుంటామో, అలాగే దేవుడు కూడా అనుకునే మాట ఏమిటి తెలుసా? నా పక్షాన నా పిల్లలుంటే ఎంత బాగుండు అనుకుంటాడు. విన్నారా? నా పక్షాన నా పిల్లలుంటే ఎంత బాగుండు అని దేవుడు కూడా అనుకుంటాడు. ఈరోజు మనుషులంగా మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఏమనుకుంటాడో నాకు అనవసరం, నేను అనుకున్నది మాత్రమే జరగాలి అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒక మాట చదవండి. పరిశుద్ధ లేఖన గ్రంథంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. చదవమ్మా. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చుని వాడు చెదరగొట్టువాడు. దేవుడు చెప్తున్న మాట. ఇప్పుడు మనం ఎవరి పక్షాన ఉండాలంట? ఎవరి పక్షాన? నా పక్షాన 10 మంది ఉంటే బాగుండే అని అనిపించేది. నా పక్షంలో ఎవరైనా మాట్లాడితే బాగుండే అనిపించేది. నీకు కలిగిన కష్టంలో నా తరపున ఎవరైనా నిలబడితే బాగుండే అనిపించేది. కానీ నీ తరపున నిలబడటానికి ఒకవేళ ఏ మనుషులు లేకపోవచ్చు, కానీ దేవుని పక్షాన్ని ఉంటే ఆయన 10,000తో సమానం. ఆమె 10,000 మందితో సమానం. ఎప్పుడు 10,000 మందితో సమానంగా మార్చబడతావంటే, నువ్వు ఆయన పక్షాన ఉన్నప్పుడు. నిజంగా నేను దేవుని పక్షాన ఉంటే దేవుడు నా పక్కన కంపల్సరీ కార్యం చేస్తాడు. అది నీ నమ్మకం. ఆ నమ్మకం ఎప్పుడైతే ఉండిదో అద్భుతం జరిగింది. దేవుడు ఆయన పక్షాన నేనున్నాను అంటే దేవుడు ఏం చేయగలడు అనే విషయాలు కొన్నిటికి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. ఒకానొక రోజున, ఆ మాట చదువుకునే ముందు ఒక చిన్న మాట విందాం. ఒకానొక రోజున ఒక రాజ్యానికి ఒక భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఏమిటి ఆ భయంకరమైన ఇబ్బంది అంటే, ఆ రాజ్యానికి ఒక ఆయన వెళ్ళాడు. ఆ రాజ్యానికి వెళ్ళిన వ్యక్తి ఏం చేయడం ప్రారంభించాడు అంటే, యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధం చేస్తూ తను చెప్పిన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదిగో నేను యుద్ధం చేయడానికి వచ్చాను, మీలో ఎవరన్నా ఒక్కడు మాత్రమే రండి నాతో యుద్ధం చేయడానికి. సైన్యం అంతా వద్దు, ఒక్కడు మాత్రమే రండి. ఈ ఒక్కరు వచ్చి నన్ను ఓడించితే మేము మా సైన్యం తీసుకుని వెళ్ళిపోతాం. ఒకవేళ ఆ ఒక్క వ్యక్తిని నేను ఓడిస్తే మీరు అందరూ నాకు బానిసలు అవ్వండి అని చెప్పాడు. ఈ మాటకు ఆ వ్యక్తి చేసిన ప్రార్థన, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడిన ప్రార్థన. ఈరోజు నీ పక్షాన్ని ఎవ్వరు లేరని, నేను ఇబ్బంది పెడుతున్నప్పుడు, నేను బాధిస్తున్నప్పుడు నువ్వు దేవుని పక్షాన నిలబడి ఉంటే, దేవుని కొరకు నువ్వు బ్రతకాలని ఒక తీర్మానం చేసుకుని దేవుని కొరకు జీవించాలని ఒక ఆలోచన కలిగి నువ్వు ఉంటే, దేవుడు నీ పక్షాన్ని ఏం చేయగలడో. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి పక్షాన దేవుడు ఏం చేస్తాడు అంటే, ఒకసారి నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును, ఓరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పును. ఏం చేస్తారంట? దేవుడు ఏం చేస్తాడంట? యుద్ధము చేసేవాడు. ఆయన మనల్ని విడిచేవాడైతే కాడు, ఆయన మనల్ని మరిచేవాడైతే కాడు, ఆయన మనల్ని త్రోసివేసేవాడైతే కాడు. ఈరోజు ఒకవేళ మనుషులు నీ పక్షాన్ని నిలబడకపోవచ్చు, ఏ మనుషుడు నీ పక్కన ఉండకపోవచ్చు. నీ కలిగిన కష్ట, శ్రమ, బాధ, ఇరుకు, శ్రమ, వేదన, ఇబ్బందుల్లో ఒకవేళ ఒంటరిగా ఉండి పోరాడుతూ ఒకవేళ జీవితాన్ని గడుపుతున్నవేమో, అయితే నువ్వు చేయవలసిన పని ఒకటే. ఏమిటో తెలుసా? దేవుని పక్షాన్ని నేను ఉంటే చాలు. అందుకని భక్తుడు పాట రాస్తాడు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను యేసయ్యా. ఆమేన్. ఎందుకంటే ఆయన పక్షాన నిలబడగలిగితే చాలు. ఏ మనుషుడు నిన్ను ఆదరించకపోయినా, పలకరించకపోయినా, పరామర్శించకపోయినా, దేవాతి దేవుడే నీ పక్షమున ఏం చేయడం ప్రారంభిస్తాడు? యుద్ధం చేస్తాడంట. ఎందుకంటే ఎవరు చేయగలరు? ఒకవేళ నీ పక్కన 10 మందిని తీసుకెళ్ళి, రే తప్పు చేసావంట, అట్ట కాదు అట్ట నేనున్నా వాళ్ళ పక్కన అని మాట్లాడి ఎవరన్నా 100 మంది వాళ్ళు వచ్చారనుకో, ఈ 10 మంది ఏమవుతారు? అడ్రస్ కూడా కనపడరు. ఎవరు నాయన ఏంద్ర నువ్వు 10 మందిని తీసుకొచ్చు, వాడు చూడు 100 మందిని తెచ్చాడని పారిపోతాడు. అదే దేవుడు నీ పక్షాన ఉన్న వాడు 1000 మంది తెచ్చినా సరే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక రోజున ఒక సేవకుడు తన శిష్యుడితో కలిసి వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉండగా ఆ సేవకుడితో చెప్తున్నాడు. శిష్యుడు ఏమని తెలుసా? అయ్యా, మనం చూస్తేనేమో ఇద్దరం ఉన్నాం. ఎవరో? మనం చూస్తేనేమో ఇద్దరేమో ఉన్నాం. ఆ సైన్యం చూడు, ఎంతమంది సైన్యం, భయంకరమైన సైన్యం వస్తుందయ్యా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? చచ్చిపోతావేమో, అది చంపేస్తారేమో అంటుంటే, ఈ సేవకుడు అలా కాదు, దేవుడు మనం బ్రతికిస్తాడు, మనం చంపడం అంటే, లేదయ్యా ఆ సైన్యం చూడు ఎంతమందో, మనం చూస్తే ఇద్దరమే అంటున్నాడు. అప్పుడు ఈ సేవకుడు ఏం చేశాడు? ప్రభువా, వీరిని మనోనేత్రాలు తెరవండి అయ్యా అని ప్రార్థన చేశాడు. ఆ నేత్రాలు తెరవబడంగానే ఇప్పుడు అంటాడు చక్కగా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. సూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, సూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. ఎప్పుడైతే ఆ వ్యక్తి మనోనేత్రాలు తెరబడ్డాయో, వచ్చే సైన్యం కంటే వీరు చుట్టూ ఉన్న సైన్యం బహు గొప్పదంట. చాలా గొప్ప సైన్యం వీరి చుట్టూ ఉంది. కనుక గమనించండి, దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ దినాన మన పక్షమున దేవుడు నిలబడటానికి ఇష్టపడుచున్నాడు. ఆమేన్. మన పక్షమున దేవుడు తన కార్యము చేయడానికి ఇష్టపడుచున్నాడు. మన పక్షమున ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ మనుషుడు నీ పక్షాన ఉన్నా లేకపోయినా, ఏ మనుషుడు నిన్ను పలకరించకపోయినా, ఏ మనుషుడు నిన్ను ఆదరించకపోయినా, దేవాతి దేవుడు అంటున్నాడు, నువ్వు నా పక్షమున, నా కొరకు నువ్వు ఒక అడుగు ముందుకేసి నా సన్నిధిలో నువ్వు వస్తే, నా కొరకు నువ్వు బ్రతకగలిగితే, నేను నీ పక్షమున యుద్ధం చేయడం ప్రారంభిస్తా. నేను నీ పక్షం ఏం చేస్తాను? యుద్ధం చేస్తా. నువ్వు నా వైపు మనస్సు పెడితే చాలు, నేనున్నానని గుర్తించి నా దగ్గరకు నువ్వు రాగలిగితే చాలు, నీ వైపు నేను తిరిగి నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తానంటున్నాడు దేవుడు. అంతేకాదు, యుద్ధం చేసే దేవుడు మరో మాట చక్కటి భరోసా ఇస్తున్నాడు. ఎలాంటి భరోసా మాట ఇస్తున్నాడంటే, లేఖన గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నట్టయితే చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు, మీ మీద ఆర్భాటము చేటకై బోరలు పట్టుకుని ఊదునట్టి ఆయన యాజకులు ఎవరి పక్షాన? రెండోది ఎవరిని ఉంచుతాడంట? సృష్టికర్తైన దేవుడే నీకు పక్షముగా నీ పక్షాన్ని నిలబడతానికి వస్తూ, రెండవది నీ కొరకు
నీ కొరకు, నీ కష్టాల్లో, నీ శ్రమలో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ సమస్యల్లో నీ కొరకు కష్టపడి కన్నీరు కార్చి నీ కోసము విజ్ఞాపన చేయడానికి ఎవరు నుంచుతున్నాడు? దేవుడు సేవకులు నుంచుతున్నాడు. ఈ రోజున చాలామంది అనుకుంటారు, నా ప్రార్థన అండి, ఇదంతా నా ప్రార్థన వల్ల ఇలా జరిగింది అనుకుంటారు. కానీ నీ వెనకమాల ప్రార్థన, సేవకుడు ఎంత ప్రార్థన, సేవకురాలు ఎంత ప్రార్థన ఉంటుందో తెలుసా? ఈ రోజున వారి ప్రార్థన ఎంత అవసరం వచ్చిందో తెలుసా మీకు? చాలామంది అనుకుంటారు వాళ్ళదేముందండి, వాళ్ళు ఎప్పుడో నెలకోసారి మా ఇంటికి వస్తారు, అసలు వస్తారు లేకుండా లేదు. కానీ మేము రోజు చేసే ప్రార్థన, మా ప్రార్థన ఏమైంది అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. బిందుడు నీళ్ళలో ఏం పోతే పన్నీరు అవుతాయి? నీళ్లు మధురంగా మార్చబడతాయి. 4 చుక్కల పన్నీరు నీళ్ళు పోయిండ్రా అంటారు. ఎందుకు? ఏమైనా నీళ్ళేగా. అర్థమైందా? రోజు నువ్వు చేసిన ప్రార్థనతో పాటు నీ కోసము సేవకుడు ఇంటి దగ్గర కంటిన్యూగా ప్రార్థన చేస్తూ సేవకులు ప్రార్థిస్తారు. కానీ నీ గృహానికి వచ్చి, నీ ఇంటికి వచ్చి ప్రార్థించే ప్రార్థన ఉండి చూడు, నీ పక్షాన్ని అద్భుతం జరిగించేది అది. ఆమేన్. కనుక సేవకులను చాలామంది ఏమంటారంటే, సేవకులకు అలవాటు చేస్తారు. ఏం అలవాటు చేశారంటే, గృహదర్శనం అనేది ఒక అలవాటు చేసేసి ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం, ఇక వాళ్ళ కుటుంబ ప్రార్థన పెట్టుకునే పని లేదు వాళ్ళకి. ఏదో ఎప్పుడు అకేషన్ టైంలోనే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు నేను సేవకుని పిలిపించుకుని, నా ఇంటికాడ వాక్యం చెప్పించుకుని, సేవకుని ద్వారా నేను ప్రార్థన చేయించుకుని, సేవకునికి నేను నాకు హృదయపూర్వకంగా ఏదో ఒకటి తులమ పొలము నా హృదయపూర్వకమైన కృతజ్ఞతగా నేను బ్రతకాలనే ఆలోచన లేకుండా పోతుంది. ఈ రోజున గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పక్షమున దేవుడు సేవకుని ఉంచుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన పక్షాన్ని నిలబడితే ఆయన సేవకుడు నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. ఆమేన్. నీకొచ్చే ప్రతి కష్టంలో, నీకొచ్చే ప్రతి ఇబ్బందులో, నీకొచ్చే ప్రతి సమస్యలో, మొన్నటి కాలం అంతా కూరి వెళ్ళాలి, నేను బయలుదేరా. మా పాస్టర్ గారితో చెప్పేంటి కాడ కాస్త ముందుకెళ్ళా. ఆ మెయిన్ రోడ్డు మీద అమృతలూరు వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటే, ఎందుకో దేవుడు కొత్తంతర మీదుగా అటు బండి తిప్పి ఆయిల్ కొట్టించుకుని వెళ్దామని. ఆడకెళ్ళంగానే దేవుడు సమయల పాలోళ్ళు ఇంటికి వెళ్ళు అని చెప్పి ప్రేరేపిస్తాడు. ముందు కాస్త వెళ్ళి మళ్ళీ వెనక్కి, మరలా వెళ్ళిన తర్వాత వంతెన ఎక్కబోతున్నా, వెళ్ళిపోతాను ఎందుకులే, తర్వాత వచ్చేటప్పుడు వెళ్దామని మళ్ళీ దేవుడు ప్రేరేపించాడు. మరలా ఆడికి వెళ్ళంగానే విజయ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో పడిపోయింది. ఆడ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందంటే పాపం చాలా ఇబ్బంది పడిపోయింది. ఆడికి వెళ్ళి ఎందుకు దేవుడు ఆడికి ఎందుకు పంపించాడా అని ఆలోచించా. కాసేపు ఆడికి వెళ్ళాను, కూర్చున్నాను, ఏదో వాళ్ళకి జరగాల్సిన కొంచెం విధానంలో ఉన్నాను. బయటికి వెళ్ళి వచ్చేసరికి విజయ చాలా ఇబ్బందులు పడిపోయింది. ఆ కాసేపు అక్కడుండి దేవుని సన్నిధిలో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మరలా ఇప్పుడు దేవుడు ఆరోగ్యకరంగా ఉంచాడు. ఇప్పుడు వంట చేస్తుంది కింద. కొన్నిసార్లు దేవుడు మనకి సేవకుని మన పక్షాన్ని నిలబడేటట్టు. మీరు అనుకుంటారు, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానే సేవకుడు నాకు మేలు జరిగిద్దని. నీ ఇంటికి రాకపోయినా సేవకుడు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నా నీకు మేలు జరిగిద్ది. ఆమేన్. ప్రార్థన నీకు అంత అండగా నిలబడిద్ది, ఎందుకంటే వారి ప్రార్థన అంత గొప్పది. ఈ రోజున సేవకులను సేవకునిగా గుర్తించగలిగి, దేవుడు నీకు అప్పగించిన సేవకుని ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది, నీ పరిస్థితిని మారుస్తుందని నువ్వు నమ్మగలిగితే ఆ ప్రార్థన నీ స్థితిగతులను మార్చిద్ది. ఆమేన్. నా ప్రియ సహోదరి సోదరుడా గమనించండి, ఇందాక సాక్ష్యం ఇచ్చింది ప్రియబిడ్డ కుమార్తె. గమనించండి, సాక్ష్యాలు చాలామంది ఉన్నారు, అనేక ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వస్తాం పాస్టర్ గారు ఎప్పుడన్నా మీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకేం చిన్నది, ఒకవేళ వాళ్ళు వస్తే స్థలం చాలదనే బాధ నాకు. చాలామంది ప్రార్థన చేస్తారు, నేనైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా, ప్రభా ఇది విస్తారమైతే పంపించు, లేదంటే ఇబ్బంది లేకుండా చేయ ప్రభు అని ప్రార్థన చేస్తా. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చాలామంది చనుక్కుని కొనుక్కుని వెళ్ళిపోయిన బాప్తలు కూడా ఉన్నాయి, ఆడికి వెళ్ళినాయి. కనుక గమనించండి, ఎందుకంటే దేవుడు విస్తారమైన పరిస్థితిని ఇవ్వగలిగినప్పుడు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. అప్పటి వరకు ఓపిక కలిగి దేవుని సన్నిధిలో నిరీక్షణతో ఉందాం. సేవకుని ప్రార్థన, సేవకురాలు ప్రార్థన అంత గొప్పది. ఆ రోజున ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి ఇబ్బందుల్లో ఉందామా, ఒక కొంచెం పిండి కొంచెం నూనె కలిగి ఉందంతే. దేవుడు ఆ సేవకుని అక్కడికి వెళ్ళమన్నాడు. వెళ్ళాడు, వెళ్ళి అమ్మా కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అడగంగా నీళ్ళే కదా, గవ్వబా నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మ తినటానికి ఏమైనా పెడతావా అని అడిగాడు. ఆ మాట అడగంగానే ఏమంటుంది, అయ్యా
మా ఇంట్లో కొంచెం పిండే కొంచెం నూనె ఉంది, ఆ తర్వాత ఏం లేదు. నేను నా కొడుకు చెరోకు అప్పం చేసుకుని తిని చచ్చిపోవాలనుకున్నాం. ఇక లేదు, కరువు, భయంకరమైన కరువులో ఉన్నాం. 3.5 సంవత్సరాలు కరువు అయ్యా, ఇంకేం లేదయ్యా అని చెప్పి అంటాం ప్రారంభించాను. ఆ టైంలో సావుకుడు అంటున్నాడు, అమ్మా కొంచెం ఒక రొట్టె తీసుకురా. ఆ రొట్టె తెచ్చేది ఏ రొట్టె తెమ్మన్నాడు తెలుసా? మరలా మొట్టమొదటి రొట్టె తీసుకురా. ఏ రొట్టె కావాలంట? ఎందుకని? నీ ఇంట్లో ప్రథమ స్థానం సేవకుడికి ఎందుకు ఇవ్వాలా? ఒక క్వశ్చన్ మార్క్ నాది. మీ జనరల్గా మీరు చెప్పండి, ఎందుకు ఇవ్వాలా? నీకు నచ్చిన వాళ్ళకి పెట్టుకుంటారు. ఎవరన్నా ముందు అన్నం వండి దేవుడికి పెడతారు, కూర మంచి కూర వండి దేవుడికి పెడతారు చెప్పండి? నచ్చిన వాళ్ళకి పెడతారు. అర్థమైందా? కొంతమంది అయితే దేవుడు ముందు పెడతారు, కొంతమంది అయితే నచ్చిన వాళ్ళకి పెట్టుకుంటారు. ముందే ఆగండే, అబ్బాయి తిన్నదిరా, తిన్నావులే మన ఇద్దరు, ఏమైందంట తొందర అయింది నీకు అని భార్య భర్తనండిద్ది. ఒకవేళ భర్త అయినా సరే ముందు అమ్మాయి పెట్టవే, అమ్మాయి తిన్న తర్వాత మనం తిందాలి, ముందు దానికి పెట్టు అని అంటారు. ఒకవేళ కుండ తోడితేనంట అది ఎంత తిన్నా తరగదంట. ఒకవేళ కుండ తోడితేనంట ఆ తర్వాత కాసేపుడు కూడా కనపడదంట. సెంటిమెంట్లు కొంతమంది కొన్ని ఉంటాయి. ఒరే అబ్బాయి కానీ అన్నం పెడితే తర్వాత డేక్షలు అన్నం ఉండదురా, మీతో కూడా తరగదు అంటారు కొంతమందికి పెట్టారనుకో, అరే ఎంత తిన్నా తరగదురా వీడికి పెడితే ముందు అనే ఒక సెంటిమెంట్తో వెళ్తారు. కానీ ఇక్కడ ప్రథమము ఎందుకు సేవకునికి దేవుడు అక్కడ సేవకుడు అడిగాడు? ఎందుకు తెలుసా? సేవకుడు వారి పక్షాన్ని నిలబడి ప్రార్థన చేయాలంటే ప్రథమ స్థానం అక్కడ ఉండాలి. వారికి సమృద్ధి దొరకాలంటే ప్రథమ స్థానం అక్కడ కనబడాలి. ఈరోజు నీ ఇంట్లో ఎవరికి ప్రథమ స్థానం? చాలామంది కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటారు. ఆ కుటుంబ ప్రార్థనలు అయిపోయిన తర్వాత సేవకులను పిలిచి ప్రథమంగా వారికి భోజనం పెట్టడానికి చాలామంది వెనకాడతారు. ఎందుకంటే బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, బయట నుంచి గెస్టులు వచ్చారు, వీళ్ళు వచ్చారు అనుకుంటారు. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ అలాంటి సందర్భం మీ ఇంట్లో ఏర్పడితే మీరు ఒక పని చేయండి, కొంచెం గిన్నెలో తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత మీరు పెట్టేసుకోండి. అది తీసింది ఏదో ఆ సేవకులకు పెట్టండి. ఇంకో మాట మీతో బాగా చూస్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓ బాడీగార్డు ఉన్నాడు. ఈ బాడీగార్డు ఒక ఎమ్మెల్యే పక్కన ఉన్నాడు. ఎమ్మెల్యే గారికి థ్రెడ్ ఉంది. భోజనాల్లో ఏదన్నా పెట్టారన్నది థ్రెడ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఎవరు తింటారు చెప్పండి? మొదటి అది ఇప్పుడు మీ ఇంట్లో ప్రథమంగా తినేది ఎవరు? మీరు పెడితే సేవకుడేగా. అంటే మీకు ఏక సమస్య ఏదొచ్చిన ముందు ఎవరికి రావాలా? ఎవరు భరించాలా? మరి కదా, మరి అట్లా ఆలోచిస్తారా? అలా ఆలోచించండి. ఎందుకంటే ప్రథమ స్థానం ఎప్పుడైతే నీ జీవితంలో ఒక సేవకునికి నిలుస్తుందో ఆటోమేటిక్గా నీ స్థితిని దేవుడు మారుస్తాడు. ఎందుకంటే ఆ సేవకుడు నీ పక్షాన్ని నిలబెడతాడు. 3.5 సంవత్సరాలు ఆ సారేపత్తి ఎదువరాల యొక్క జీవితంలో కరువు అనేది లేకుండా దేవుడు చేస్తాడు. ఇటువరకు మనకి ఒక పాత్ర అనేది ఒకటి ఉండేది, అక్షయ పాత్ర అంటారు. తెలుసా మీకు? విన్నారా పేరు? మనకు వంటకు పంపిస్తారు అక్షయ పాత్ర. కానీ ఇటువరకు పురాణాలు దాని గురించి ఒక హిస్టరీ ఉంది. ఏం చెప్పండి? చరిత్ర ఉంది దానికి. ఏం చెప్పండి ఆ పాత్ర గురించి చరిత్ర? దానిలో ఒక ఇడ్లీ వేసిరనుకో, దాని నిండా ఇడ్లీలు వస్తాయి. అక్షయ పాత్ర అంటే అది. అర్థమైందా? అంటే అది సమృద్ధిగా ఇచ్చింది, కానీ దాంట్లో మాత్రము తరిగిపోదు. దాంట్లోంచి 10 ఇడ్లీలు దిగానే మళ్ళీ దాంట్లో 10 ఇడ్లీలు వచ్చేస్తుంటాయి. అట్లాగే ఇక్కడ సారేపత్తు ఎదువరాలికి ఇంట్లో ఏమవుతుంది తెలుసా? ఆ కొంచెము పిండి కొంచెము నూనె ఆ అప్పం చేసి పక్కన పెట్టగానే మళ్ళీ 2వ రోజుకి మరలా ఆ పిండి వచ్చేస్తుంది, మళ్ళీ 3వ రోజుకి పిండి వచ్చేస్తుంది, మళ్ళీ 4వ రోజుకి 5వ రోజుకి ఇలా కంటిన్యూగా వస్తూనే ఉంది, కానీ ఏమాత్రము తరగట్లా. కారణం ఏంటి తెలుసా? సేవకుడు ఆమె పక్షాన నిలబడుతున్నాడు. ఈ రోజున నీ జీవితంలో సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఇలాంటి పరిస్థితులు ఎన్నైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కుమిలిపోవద్దు, ఎప్పుడు దిగులు పడద్దు, ఎప్పుడు బాధపడద్దు దేని విషయంలో. ఎందుకంటే నీ పక్షాన దేవుడు అద్భుతం చేయడానికి దేవుడే నిలబడుతున్నాడు. రెండవది, నీ పక్షాన దేవుడు అద్భుతం చేయడానికి ఓ గొప్ప సేవకుని దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. ఆమేన్. కనుక ఎప్పుడు 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 దయచేసి దిగులు పడద్దు. 3వ విషయానికి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథంలో కీర్తన గ్రంథము 6వ కీర్తన 9వ వాక్యం. 6వ కీర్తన 9వ వాక్యం. ఇక్కడ దేవుడు ఎలాంటి కార్యం చేయబోతున్నాడు చూద్దాం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా
నా ప్రార్థన అంగీకరించను. బాగా గుర్తుపెట్టుకుందాం. ఏం చేస్తున్నాడంట? విన్నపాన్ని. ఇప్పుడు ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎన్ని చెప్పినా వింటాడా వినడా? ఏమండి, వింటారా వినరా? అమ్మ, వింటారా వినరా? వింటారు కదా. మన మాట వినేగలిగిన వాళ్ళు రాత్రి అయినా సరే చెప్తా ఉంటే కూర్చొని వింటానే ఉంటారు. ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు, ఈయన బుద్ధి కావట్లేదు వదిలేసేయండి అంటారా? ఎంత చెప్పినా వినాలనిపించింది వింటానే ఉంటారు. ఎందుకంటే వారితో మనం కలిసి ఉంటున్నాం కాబట్టి. అదే మనకు కలిసి ఉండలేదు అనుకో, వింటారా? ఇటు పిలిచామనుకో అటు వెళ్తారు. రేపు పొద్దున 26కి ఎంతమంది ఇటు ఇటు వెళ్తారు చూడాలా? బేబీ గుర్తుపెట్టుకో, ఏ దారికి పెట్టుకుంటారో చూస్తా. కానీ గమనించండి, ఇప్పుడు మనము దేవుని పక్షంలో నిలబడ్డాము అన్నది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందంటే మన విన్నపం దేవుడు వినాలి. ఆమేన్. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ దినాన్ని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆమేన్.